శృతించిన నీ రుణము తీర్చలేను. సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరవలేను. నిత్యము శృతించిన నీ రుణము తీర్చలేను. సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరవలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము శృతించిన నీ రుణము తీర్చలేను. సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరవలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా, అంగలార్పము నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పము నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము శృతించిన నీ రుణము తీర్చలేను. సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరవలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము శృతించిన నీ రుణము తీర్చలేను. సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరవలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము శృతించిన నీ రుణము తీర్చలేను. సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరవలేను. దేవుని స్తోత్రం. రెండింటి మధ్య ఒకటి ఇల్లు కట్టడం, వాటి వెనకాల ఉన్న గొప్పతనం వాళ్ళు చెప్పటానికి కారణము వాళ్ళకు వాళ్ళు ప్రౌడ్, లేదా మేము ఇంత గొప్ప వాళ్ళము, ఇంత బాగా కట్టాము అని చెప్పుకోవడానికి. రెండోది, ఎవరింటికైనా మనం ఆతిథ్యం వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ యొక్క స్వీట్నెస్, వాళ్ళ వంట, వాళ్ళ తీయదనం ఎంత చక్కగా ఉందో అని మనం తెలుసుకొని, ఓకే ఈవిడ చాలా బాగా వంట వండుతుందని వాళ్ళని మనం ఎప్రిషియేట్ చేయటానికి. సో ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటుంది ప్రతి ఇంటికి మనం వెళ్ళేటప్పుడు.
సో ఈ రెండు ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న మనము ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే ఏంటి, ఈ రెండు ఎగ్జాంపుల్స్, ఉపమానాలు అంటారా లేకపోతే ఎగ్జాంపుల్స్ అంటారా, ఉదాహరణలు అంటారా, ఈ రెండు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఒకసారి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 139వ కీర్తన మనం ఒకసారి చదువుకుందాం. 13వ వచనాన్ని, 13, 16 వచనాలు ఒకసారి చదువుదాం. నేను ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను, అందుకని మీరు త్వరగా 139వ కీర్తన 139వ కీర్తన తీసారండి. 13 నుంచి 16 వచనాలు దొరికిన వాళ్ళు చదువుతారో లేక నేను చదివేసానా? నా అంతరింద్రియములు నువ్వే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. సో దావీదు భక్తుడు ఒక మనిషి వాళ్ళు నిర్మించుకుని రాత్రి పడుకోవటానికి కట్టుకున్న ఇంటినే ఎంతో ప్రౌడ్గా చెప్పుకుంటూ వాటి కష్టము వాటి యొక్క ఆనందం మనతో పంచుకుంటున్నప్పుడు, దేవుడు మనలను సృష్టించిన దేవుడు ఏం చెప్తున్నాడంటే మనిషి స్ట్రక్చర్ కోసం చెప్తున్నాడు, ఒక మనిషి నిర్మాణం కోసం చెప్తున్నాడు. చాలామంది ఏం ఆలోచించరు. మనం పుట్టాము, మన తల్లి 9 మాసాలు మోసిన తర్వాత మనం పెరిగాము, ఎదుగుతున్నాము, తింటున్నాము, చనిపోతున్నాము. ఈ మనిషికి కనబడుతున్నటువంటి ఈ ఆకారం చూసి మురిసిపోయి అక్కడి వరకే ఆలోచిస్తున్నాడు. కానీ దావీదు దానికంటే ముందుగా లోతుగా ఆలోచించి ఏం చెప్తున్నాడంటే, అసలు నా అవయవ నిర్మాణం జరిగింది, ఈ అవయవ నిర్మాణం జరిగితే అది ఎలా ఉందంటే, ఒకటి ఆశ్చర్యం అన్నాడు, రెండోది భయంకరమైనది అన్నాడు. అది మీకు అర్థం కావాలంటే సైన్స్ చదివి లేదా డాక్టర్ చదివే వాళ్ళకైతే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనం అవేం చదవలేదు కాబట్టి మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఎంత భయంకరమైనది ఎంత ఆశ్చర్యమైనది అనంటే, నాకు ఎవరికైనా నా చెయ్యి పోయింది అనుకోండి, చెయ్యి మార్కెట్లో దొరికే పరిస్థితి ఉందా? ఇక్కడ ఫ్యాన్ పోతే మార్కెట్లో ఇంకో ఫ్యాన్ దొరికిద్ది, లైట్ పోతే లైట్ దొరికిద్ది, లేకపోతే ఇగో టైల్స్ పోతే ఇంకో టైల్స్ వేసుకుంటాము, ఇక్కడ పెట్టిన ఏసీ పోతే ఇంకో ఏసీ వేసుకుంటాము. ఇలా ఒకటి పోతే ఇంకొకటి వేసుకునే ఈ 4 గోడల కోసమే ఎంత ఆశ్చర్యంగా మన ఇంటి కోసం ఎంత అద్భుతమైనది అని మనం చెప్పుకుంటే, మనిషి నిర్మాణము ఒక అవయవం పోతే, ఒక కన్ను పోతే మరలా ఇంకెక్కడైనా బజార్లో ఇక్కడ దొరుకుతుంది కన్ను అని అక్కడ మార్కెట్లో దొరకదు, ఆ బోర్డు ఉండదు. లేకపోతే కాళ్ళు ఇక్కడ కాళ్ళు దొరుకుతున్నాయి, మేబీ మీకు లెగ్ పీస్ దొరుకుతుందేమో కానీ చికెన్ పీస్ దొరుకుతుందేమో కానీ మనిషి కాళ్ళు ఎక్కడ దొరకవు కాలిపోతే. అంటే దొరకని ఒక వస్తువు లేదంటే ఒక అవయవం దేవుడు తయారు చేశాడు. దీన్ని మనము ఇంకేమనాలి, దొరకని వస్తువుకే ఒక యాపిల్ కొన్నాం అనుకోండి, ఒక యాపిల్ మొబైల్, మనకి యాపిల్ మొబైల్ తక్కువ రేటుకి దొరుకుతుందా ఎక్కువ రేటుకి దొరుకుతుందా? అంటే సామాన్యుడికి అందుబాటులో లేదు అని అర్థం. అంటే సామాన్యుడికి అందుబాటులో లేదు కాబట్టే యాపిల్ ఫోన్ మనం ఏమంటాము,
చాలా విలువైనది, చాలా ఖరీదైనది, చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఎప్పుడు అద్భుతమైనది? మనిషికి దొరకనప్పుడు. అంటే ఒక వస్తువు మనకి సాధారణంగా దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడే దాని గొప్పతనం పెరుగుతుంది. ఇది మీకు అర్థమైతే మరి ఫ్యాన్ దొరుకుతుంది, ఇటుకలు దొరుకుతున్నాయి, సిమెంట్ దొరుకుతుంది, నీకు ఒక గోడ పైన ఇంకో గోడ కట్టగలుగుతున్నావు. కానీ మనిషి అవయవం ఒక ఎముక పోతే ఇంకొక ఎముక దొరుకుతుందా? ఒక కళ్ళు పోతే ఇంకొక కళ్ళు దొరుకుతుందా? ఒక నరం పోతే ఇంకొక నరం, పక్కోటి నరాన్ని మనం ఫిక్స్ చేయగలుగుతున్నామా? ఒక గుండె పోతే ఇంకొక గుండె దొరుకుతుందా? అంటే ఒకవేళ గుండె దొరికినా ఎవరి గుండె తేవాలి? మరలా దేవుడు తయారు చేసిన ఇంకొక మనిషి గుండెనే నువ్వు తెచ్చి అమర్చాలే తప్ప మార్కెట్లో ఒక మనిషి సైంటిస్ట్ కానీ ఎవరు కానీ తయారు చేయలేని పరిస్థితి. ఇది ఒక మనిషి యొక్క ఆకారం. మరి ఒక మనిషి తయారు చేయలేనటువంటి ఈ ఆకారము ఇంత విలువైనది అయినప్పుడు ఏ రోజైనా ఇది ఆశ్చర్యము, ఇది భయంకరమైనది, చాలా గొప్పది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇంత గొప్పది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంత గొప్పదని మీరు ఆలోచిస్తే దాన్ని తయారు చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడై ఉండాలి. అలా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ₹1,00,00,000 ఇల్లు కడితే ఆయన ఎంత గొప్పవాడండి అంటాము. ఒక మంచి తిండి ఆహారం పెడితే చాలా ఒక గొప్ప తల్లి అండి, చాలా బాగా వండిందండి అని అంటాము. ఆయన గొప్పదాన్ని పొగుడుతాం మనం సమాజంలో. అలాంటిది మనిషి దేహాన్ని తయారు చేసి ఆ నరాలేంటి, ఆ కళ్ళేంటి, ఆ ముక్కేంటి, ఒక నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్ ఏంటి, నాకున్న ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో ఇలాంటి చర్చే ఇంకొక చోట కనబడుతుంది. ఇలాంటి ఇల్లే ఇంకొక చోట సేమ్ స్ట్రక్చర్ కనబడుతుంది. కానీ మనిషి దేహం స్ట్రక్చర్ కనబడినా కనబడకపోయినా నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయనుకోండి, నా ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో వేరే వ్యక్తికి ఉండవండి. ప్రపంచంలో సుమారుగా మనకి 190 లేదా 200 దేశాలు ఉంటే 200 దేశాల్లో ఉండే ఈ ప్రజలకి 750 కోట్ల మందికి మనం వెతికితే కూడా ఏముండదు, నాలాంటి ఫింగర్ ప్రింట్ ఉండదు. అంటే దేవుడు డిజైనింగ్ ఎంత ఆశ్చర్యమో మనం ఆలోచించాలి. మరి అలాంటి గొప్ప దేవుడిని ఏ రోజైనా దేవా నాకు ఇంత గొప్పగా చేసావు, ఒకవేళ నీకు ఏదైనా బాధలుంటే చచ్చిపోవాలనుకుంటావు, కానీ అరే దేవుడు ఇచ్చిన ఈ ఆకారం చాలా అద్భుతమైనది, చాలా గొప్పది, అసలు ఎవరు సృష్టించలేని గొప్పది అని ఎప్పుడైనా మీరు ఆలోచించి దేవుడికి దేవా నాకు ఇంత అద్భుతంగా సృష్టించావు, నాకు ఇంత చక్కగా మంచి ఆకారాన్ని ఇచ్చావు, లేకపోతే నాకు భూమి మీద ఏ మనిషి తయారు చేయలేని ఒక మంచి చక్కని ఆకారాన్ని ఇచ్చావని దేవునికి మనం స్తుతులు చెల్లించే పరిస్థితి కనబడుతుందా? కానీ దావీదు భక్తుడు ఏమన్నాడు స్టార్టింగ్లోనే 14వ వచనంలో, నువ్వు నన్ను కలుగు చేసిన విధము నేను చూస్తే నాకు భయం వేస్తుంది, 2 ఆశ్చర్యం వేస్తుంది. మనిషి దేహం కోసం ఇల్లు చూస్తే ఓడియం ఎంత పెద్ద కట్టాడా, ఏమిటండి ఇంత పెద్ద భావంతో అని అంటాం, మనం ఆలోచిస్తాం. కానీ మనిషి దేహము, దావీదు భక్తుడు అంటున్నాడు నాకు చాలా భయం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నాకు కలిగిన ఈ ఆకారం మరో మనిషి తయారు చేయడానికి అవకాశం లేదు. దేవుడే ఇవ్వాలి, దేవుడే మనల్ని పిల్లల్ని కలగజేయాలి. సో ఇట్లాంటి గొప్ప అనుభూతి కలిగినటువంటి దావీదు భక్తుడు అంటూ అందును బట్టి నేను ఏమన్నాడు, దాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సో దానివల్ల దేవునికి దావీదు భక్తుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కానీ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితి కనబడట్లేదు. దేవుడి జ్ఞాపకం చేసుకునే ఉదయం లేచినప్పటి నుంచి మన ముఖానికి వెళ్ళి అద్దంలో చూసుకుని ఎంత బాగుంది, పౌడర్ బాగుందా, లిప్స్టిక్ బాగుందా, లేకపోతే నా ఐబ్రోస్ బాగున్నాయా, లేకపోతే ఎంత నల్లగున్నా కూడా వాడి శరీరానికి వాడికి అందమే. గంటల కొలిది అద్దంలో చూసుకుంటాము. అద్దంలో చూసుకున్న ప్రతిసారి గుర్తుకు రావాల్సింది ఎవరో తెలుసా? దేవుడు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఇంత అందమైన ఆకారాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. లేదండి దేవుడు ఇవ్వలేదు అంటే, దేవుడు ఇవ్వలేకపోతే ఎవరివ్వాలి?
మనుషులు ఇవ్వాలి. ఇప్పుడు మనుషులు ఏమైనా కలుగజేసే పరిస్థితి కనబడుతుందా? అందుకే మీకు చెప్పాను, కళ్ళు ఇక్కడ దొరుకును అని మార్కెట్లో ఉందా, కాళ్ళు ఇక్కడ దొరుకును అని మార్కెట్ ఉందా, గుండె ఇక్కడ దొరుకును అని మార్కెట్లో ఉందా? సో ఇవన్నీ బోర్డు ఎక్కడ పెట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ మనిషి తయారు చేయలేని పరిస్థితి, దేవుడే తయారు చేయాలి. అందుని బట్టి మనము ఎవరికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాము? దావీదు చెల్లిస్తున్నాడు. సో మనం కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎలా అంటే అసలు ఆశ్చర్యపోవాలి. మనం ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి, బాడీలో ఉన్నటువంటి ఆ అవయవాల నిర్మాణం ఏంటి, ఒక కణం ఏంటి, ఆ కణము విభజన జరగడం ఏంటి, విభజన జరిగి కళ్ళుగా మారటం ఏంటి, కొన్ని ఎముకలుగా మారటం ఏంటి, కొన్ని ఎన్నో రకాలైనటువంటి కణ విభజన జరిగేటప్పుడు సైన్స్ పిల్లలు చదివేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కణ విభజన జరిగేటప్పుడు ఒకే కణము కొన్ని కోట్ల కణాలుగా విభజన జరుగుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన ఆకారాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఈ అందమైన శరీర నిర్మాణాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, దేనిని బట్టి? మన శరీరాన్ని బట్టి, మన అవయవ నిర్మాణాన్ని బట్టి మనమంతా కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని కోరుకుంటున్నాను. ఎవరు